అందరూ పిడికిలేతనంతో నాకు పంచాయతీ అయితే ముందే చెప్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ వందనాలు, ఉద్యమాభివందనాలు. తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది. అయినా సరే పిడికిలు ఎత్తింది మనం దించకుండా ఉద్యమం చేస్తామని నేను సంపూర్ణ నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించిన ఏ ఉద్యమం అయినా సక్సెస్ అంతేనా? ఇది కూడా సక్సెస్ అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 250 గజాలు జాగ వచ్చే వరకు ఎత్తిన పిడికిలు దించకుండా పోరాటం చేసిలే ఉంటుంది. ఇవాళ కరీంనగర్లో మొదలైంది, రేపు నిజామాబాద్ పోతుంది, ఎల్లుండి వరంగల్ పోతుంది, ఖమ్మం పోతుంది. అన్ని జిల్లాలలో అన్ని చోట్ల ప్రతి జిల్లా ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏది పోరాటాన్ని ఆపేదే లేదు, ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా కాస్ట్లీ భూములు ఉన్నాయి, అక్కడ కూడా ఇడిచిపెట్టాం. ప్రభుత్వం వాటిని అన్నింటినీ అమ్ముకొనేదో వేద్దాం అనుకుంటుంది, కానీ అది మన భూమి. మనం కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణ వేరే వాళ్ళు కొట్లాడితే వచ్చింది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, బోనాలు ఎత్తినాం, బతుకమ్మలు ఎత్తినాం, రిలే నిరాహార దీక్షలు చేసినాం. 100 రోజులు మన కడుపు మనమే మార్చుకున్నాం, కానీ ఎవరిని ఏం మాట అనలే. తెలంగాణ వస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడినాం. తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అవుతుంటే కూడా అరచుకొని ఆగినాం. ఎందుకు? అరే మన తెలంగాణ వచ్చింది, ఇవాళ కాకపోతే రేపు మనకు న్యాయం జరుగుతుంది, ఇవాళ కాకపోతే రేపు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఆగినాం, ఓపిక పట్టినాం. ఈ ఓపిక పడుతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా మనందరినీ కూడా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఏం మాట ఇచ్చింది? ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తాం, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఉద్యమకారులందరికీ గౌరవం ఇస్తాం, గౌరవ వేతనం ఇస్తాం అని చెప్పి చెప్పింది. దాంతోపాటు జాగా ఇస్తామని చెప్పింది. నిజంగా చాలా మంది ఉద్యమకారులు నేను ఎవరితో మాట్లాడినా ఒకటే మాట చెప్తారు. ఏమంటారు తెలుసా? కనీసం మేము ఉద్యమకారులమని మాకు ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కూడా కప్పలే ఇక్కడ కలెక్టరేట్లా, కనీసం ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కప్పినా కూడా మాకు గౌరవం ఉంటుండే అంటారు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మంది నన్ను కలిసి మనమే చెప్పినాం, వంట చేసేవాళ్ళు సైలెంట్ ఉండాలి. మనమే చెప్పినాం 1200 మంది అమరులైందని చెప్పినాం, 540 మందికి ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వకపోతుంది. ఆ కుటుంబాల వాళ్ళు కూడా వచ్చి ఒకటే మాట మాట్లాడింది, మా ఇంట్లో ఒక ప్రాణం పోతే కూడా కనీసం ఆగస్టు 15కో 26 జనవరికో జూన్ 2కో మమ్మల్ని పిలిచి కలెక్టర్ ఒక షాల్వా కప్పని పరిస్థితి ఉన్నది, ఎవరికి చెప్పుకోలేమ్మా బాధ అన్నారు. సరే ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్యవేదికగా ఏర్పడ్డారు, ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఒక ఫోరంగా ఏర్పడ్డారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మన ఐక్యతను ప్రదర్శిద్దాం. ఈ ఐక్యతను ప్రదర్శించడం అంటే 2 అంశాలు, మనం ఆత్మగౌరవం కూడా కావాలి, మనకు మనం తెచ్చుకున్న తెలంగాణలో వాటా కూడా కావాలి. ఏం వాటా కావాలి? మీరు చెప్పిందే అడుగుతున్నాం, మీరు చెప్పిందే అడుగుతున్నాం, ఎక్కువ అడుగుతలేం. ఉద్యమకారులం 250 గజాలు ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. పెన్షన్ ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. సంక్షేమ బోర్డు పెడతామన్నారు, అదే పెట్టమంటున్నాం. అంతకన్నా ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం. ఎందుకంటే ఈ 12 ఏళ్లలో కుమారస్వామి గారు చెప్పినట్టు ఈ 12 ఏళ్లలో అనేక మంది చనిపోయారు, అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అనేక మంది ఉద్యమకారులు హాస్పిటల్లో పడితే కనీసం వాళ్లకు చూపించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. నిజంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఉద్యమకారులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేరే వేరే పార్టీలలో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడిన తెలంగాణ రావాలని వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు, వాళ్ళు మనని అవమానం చేసుడు, వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు, సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని, ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను చాలామంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు, ఉద్యమకారులు అంటే ఉరికించి కొడతామన్నారు. అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం. మరి మన ఓపికను మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రకటన లేదు. మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు, ఒకసారి అప్లికేషన్ పెట్టిరు మీకు చాలా మందికి కేసులు లేవు అంటున్నారు. కేసులు అందరి మీద ఉంటాయా? ఉద్యమకారులందరి మీద అందరి మీద ఉంటాయా? ఉండయి కదా. కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇగో అందరికన్నా ఎక్కువ ఈయన కొట్లాడిందని 100 మందిని చూపిస్తారు. ఏ జిల్లాకు పోయి అడిగినా యోగి తెలంగాణ కోసం కొట్లాడిందంట, యోగి అక్క మొత్తం ధర్నాలే చేసిందంట, యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో పనిచేసి అంటారు. మరి ఆమె పని చేయొచ్చు కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం, ఏమని చెప్పినాం, సెక్రటేరియట్ బయట నిలబడి
ఆనగపకాయలు పట్టుకొని నిల్చుంటే ఇది ఆనగపకాయ అన్నోడు తెలంగాణోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రుడు అని చెప్పినాం. గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడి నన్ను అడగండి, అందరు వచ్చి చెప్తారు. వాళ్ళ పేర్లే రాసుకోండి, వాళ్ళకే ఇవ్వండి, వేరే కాదు. మళ్ళా కమిటీ వేస్తారట, మళ్ళా కాలయాపన చేసే ఉద్దేశం చేస్తున్నారు. కమిటీలు గిమిటీలు జాంతానై ఉద్యమకారుల లిస్టు బాజాప్తా ఉంది అందరి దగ్గర. లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి. అట్లా ఏ జిల్లా కా జిల్లా డేటా ఇవ్వండి, అవన్నీ కలిసి పోయి ఇద్దాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగట వేద్దాం. ఇగో గిది డేటా, ఇగో వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళకి ఇమ్మని అడుగుదాం, బాజాప్తా అడుగుదాం. ఇవాళ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి. భూ పోరాటాలు చేస్తామని ఆనాడు చెప్పినాం. పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం. ఈ చిన్న 5 ఎకరాల ముక్క, దీన్ని తెచ్చుకోలేమా? తెచ్చుకున్నాడేగా, తెచ్చుకుండేనా? కదిలేదు లేదు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం, ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం, శాంతియుతంగా ఉంటాం, పాటలు పాడుకుంటాం, మన బాధలు మనం చెప్పుకుంటాం, వంటలు చేసుకుంటాం, బతుకమ్మలు ఆడుకుంటాం, అంతే. వేరే ఎవరిని ఏం అనేది లేదు. మన పని మనం చేసుకుంటాం. మా పోలీస్ అన్నలు కూడా వచ్చిరు, మేము వండుతాం, ఇంత బుక్కడి పెడతాం, మీరు కూడా తినుంది మాతో పాటు ఇంటే కూర్చోరు. ఎందుకంటే మాకు కదిలే ఉద్దేశం లేదు. మీరు ఎండకూరి మమ్మల్ని ఎండనీయకూరి, అంతేనా? మేము వండుతాం, మీరు తినుండి ఉండురి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మాట ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. మన భూమి మనం సాధించుకుందాం. ఇవాళ కరీంనగర్ లో మనం ఈ మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమకారులు మళ్ళా ఉవ్వెత్తున ఎగిసిపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమకారులు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకోవాలని చెప్పి నేను ఇవాళ పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన భూమి, మన చెమటతోని మన రక్తంతో వచ్చిన భూమి. మనం ప్రభుత్వం భూమి దిగి వచ్చి ఇస్తే ఓకే, లేదంటే మనమే పోయి ఆక్రమించుకుందాం. దీనిలో వెనక్కి తగ్గేది లేదు, మారు మాట లేదు. ఈ విషయం మీదనే మంచిగా ప్రశాంతం కూర్చోండి, కూల్గా కూర్చోండి. మన వంట అయ్యేదాకా ఓపిక ఉండు. ఆకలితుందా? ఏం లేదు, జర వంట అయ్యేదాకా ఓపిక ఉండుని. నేను ఇప్పుడు అక్కడికి పోయి కొంచెం వంటలో కూడా వాళ్ళకి సహాయం చేస్తా. అంత లోపల ఇక్కడ పాటలు పాడేటోళ్ళు పాటలు పాడండి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. మా భూమి, మా భూమి, మా భూమి ఎవడిచ్చేదేందిరా, ఎవడిచ్చేదేందిరా, ఎవడిచ్చేదేందిరా. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.